ఇక వినుకొండ టౌన్ సీఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. మరోవైపు సీఐ చిన్నమల్లయ్య కోసం 2 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. తనపై సీఐ అత్యాచారం చేశాడంటూ కూడా మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు కాగా అప్పటి నుండి సీఐ చిన్నమల్లయ్య పరారులో ఉన్నారు. అలాగే సీఐ చిన్నమల్లయ్యపై శాఖాపరమైన చర్యలకు కూడా ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ అంశంపై పల్నాడు ఎస్పీ కృష్ణారావు నివేదిక ఇచ్చారు. సీఐకి చెందినటువంటి ఫామ్ హౌస్ పై కూడా ఆరోపణలు రావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే వివాదాస్పదమైనటువంటి సీఐగా కూడా పేరు పొందినటువంటి చిన్నమల్లయ్య ఎవరైతే ఉన్నారో చిన్నమల్లయ్య ఎట్టకైతే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఒక మహిళ అయితే మాత్రం తన మీద అత్యాచారం చేశాడు, ఫామ్ హౌస్లో తీసుకెళ్ళి అని ఒక ఫిర్యాదు అయితే ఆయన మీద ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. ప్రధానంగా కూడా చిన్నమల్లయ్య ఏదైతే పల్నాడుకి సంబంధించి పల్నాడు ఏరియాలో దీర్ఘకాలంగా కూడా సీఐగా పనిచేస్తూ ఉన్నారో ఆయనకి ఆ పల్నాడుకి సంబంధించి పల్నాడులో చాలా స్టేషన్లో పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా అంటే వైసీపీ గవర్నమెంట్లో అయితే మాత్రం ఆయన కారంపూడిలో సీఏగా పనిచేసేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడి మీద రివాల్వర్ తీసుకొని బెదిరించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన అయితే మాత్రం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆయన తిరిగి వినుకొండ రావటం, వినుకొండకు సంబంధించి వినుకొండ సీఏగా ఉన్నటువంటి సందర్భంలో ఆయనకి సంబంధించి ఏదైతే ఆయన బెదిరించాడో ఆ బెదిరించినటువంటి నేపథ్యంలో ఆయన సస్పెండ్కి రాముని బెదిరించినటువంటి నేపథ్యంలో సస్పెండ్కి వీఆర్కి అయితే పంపించడం జరిగింది. వీఆర్కి పంపించిన తర్వాత ప్రధానంగా కూడా ఆయన పంపించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ రాముకు సంబంధించి ఇది ప్రధానంగా కూడా బెదిరించినటువంటి పరిస్థితి కనపడింది. ఫోన్ చేసి చిన్నమల్లయ్య అయితే బెదిరించినటువంటి నేపథ్యంలో ఆ వీడియోస్ అన్ని బయటకు రావడంతో ఆయన మీద వీఆర్లో పంపించడం జరిగింది. ఆ తర్వాత ఒక మహిళ అయితే అంటే బ్రాహ్మణపల్లికి సంబంధించినటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ అయితే మాత్రం తన మీద చిన్నమల్లయ్య అత్యాచారం చేశాడని చెప్పడం జరిగింది. ఆరోపణ చేయటమే కాకుండా కూడా ఆమె అయితే డైరెక్ట్గా కూడా ఇక్కడ వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఫిర్యాదు ఇవ్వటం, ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత బాధిత మహిళలను అయితే మాత్రం ఈ ఎగ్జామినేషన్ కూడా చేసినటువంటి నేపథ్యం. ఈ సందర్భంలోనే చిన్నమల్లయ్య అయితే మాత్రం అప్ స్టాండ్స్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరో వీడియో కూడా బయటకు వచ్చింది. ప్రధానంగా ఎవరైతే ఈ చిన్నమల్లయ్య ఉన్నారో చిన్నమల్లయ్య ఒక మహిళతో అతి సన్నిహితంగా ఉన్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఆ వీడియోను కూడా అత్యాచారం జరిగిందని చెబుతున్నటువంటి మహిళ ఎవరైతే ఉందో ఆ మహిళే బయట పెట్టింది. దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్ని తాను తీస్తున్నటువంటి సందర్భంలో తన మీద దాడి చేశాడు, కొట్టాడు అని కూడా ఆ మహిళ చెప్పినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ప్రధానంగా పల్నాడు పోలీస్ అయితే మాత్రం ఒక ప్రిస్టేజ్గా తీసుకుంది. అతను అరెస్ట్ చేసేందుకైతే ప్రయత్నిస్తున్నారు. ప్రజెంట్ ఆయనకి ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇక పల్నాడు ఎస్పీ అయినటువంటి కృష్ణారావు అయితే మాత్రం ప్రధానంగా కూడా ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజైతే మాత్రం ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ప్రధానంగా అరెస్ట్ చేసేందుకు మాత్రం ముఖ్యంగా కూడా పోలీసుకి సంబంధించినటువంటి ఎవరైతే స్పెషల్ పార్టీస్ ఉన్నారో స్పెషల్ పార్టీస్ అయితే మాత్రం ఆయన వేరే రాష్ట్రంలో ఉన్నాడు అని తెలిసినటువంటి నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈలోపే ఆయన సస్పెండ్ కూడా చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ ఎవరైతే చిన్నమల్లయ్య ఉన్నాడో చిన్నమల్లయ్య అయితే మాత్రం తన వృత్తిని అదేవిధంగా కూడా పోలీస్ జాబ్ని అడ్డం పెట్టుకొని ఆయన అయితే మాత్రం ఈ విధంగా మహిళల మీద అత్యాచారం చేశాడు అని చెప్పడం, చాలామంది మహిళలు ఉన్నారని చెప్పడం మాత్రం చాలా చర్చనీయాంశమైంది. అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.